హలో పిల్లలు, మనవలు, మీరు పెద్దవాళ్ళు వచ్చి కూర్చుంటే మళ్ళీ ఆంజనేయ స్వామి కథ చెప్తాను విందురు గాని. ఇలా ఈ అన్ని ఆ మూడు లోకాల్లో ఉన్న ప్రజల్ని బాధించేవాడు ఈ రావణాసురుడు. ఈ రావణాసురుడిని ఎప్పుడైతే రాముడు చంపేశాడో అప్పుడు ఈ నాగలోకంలో, అంటే పాతాళ లోకం, మనకంటే కింద ఉంటుంది ఆ లోకం. మన పైనేమో స్వర్గలోకం ఉంటుంది, మనది భూలోకం, కింద పాతాళ లోకం. ఈ పాతాళ లోకంలో ఉన్న నాగకన్యకలందరూను చక్కగా పైపూతలన్నీ పూసుకుంటూ అలంకరించుకుంటూ చక్కగా ఎంతో ఆనందంగా ఉంటున్నారు వాళ్ళు కూడాను. ఈ సిద్ధగణాలన్నీను ఈ రత్నలింగాల్ని పూజిస్తూ ఉంటారట. ఆ సిద్ధగణాలు పూజించే ఈ పా లింగాలు పారిజాత పువ్వులతోటి పూజిస్తున్నారు వాళ్ళు. ఆ పారిజాత పువ్వుల యొక్క సువాసనలతోటి, ఆ పరిమళంతోటి గుబాళిస్తూ ఎంతో చక్కగా అదంతా ఆ ఆ ప్రదేశం అంతా ఆ మంచి సువాసనలు నిండిపోయి ఉందిట. ఇలాగా ఈ రావణాసుడు ఎప్పుడైతే చచ్చిపోయాడో ఈ ముల్లోకాల ప్రజలు కూడా వాళ్ళ బాధలన్నీ తీరిపోయి హాయిగా ఆనందంగా సుఖంగా బతుకుతున్నారు అని చెప్పాడు అగస్త్యులు వారు రాములు వారితోటి. చెప్పి కానీ అని ఆగాడు అక్కడ. అంటే అప్పుడు ఈ రామచంద్రుడు అన్నాడు, అదేంటి మహర్షి, లోకక్షేమం కోసమే కదా మీ వంటి వాళ్ళు మమ్మల్ని ఆజ్ఞాపిస్తూ ఉంటారు. అలాంటి మా మీ ఆజ్ఞను పాలించడమే కదా మా కర్తవ్యం. అటువంటి మీరు కానీ అని ఎందుకు ఆగిపోయారు, మళ్ళీ సంకోచిస్తున్నారేంటి? చెప్పండి స్వామి, మీరేం ఆజ్ఞాపిస్తే అది చేస్తాను నేను అని చెప్పాడు. చెప్పేసరికి అప్పుడు ఈ ఈయన ఎప్పుడైతే ఉత్సాహంగా పలికాడో రామభద్రుడు, ఆయనకు కూడా ఉత్సాహం వచ్చింది. వచ్చి అగస్త్యుల వారు అన్నారు, నేనైతే చెప్తాను విను రామచంద్ర అని చెప్పి, నువ్వు రణరంగంలో ఈ దశకంఠుడిని చంపావు. ప్రస్తుతానికి నువ్వు చంపింది దశకంఠుడిని. కానీ నువ్వు చాలా ఆనందం వచ్చింది ఆయన చంపినందుకు. ఇప్పుడు వీడికంటే ఇంకో గొప్పవాడు ఉన్నాడు. వాడి పేరు శతకంఠుడు. వాడు వాడి శతకంఠుడు. 100 కంఠాలు ఉన్నాయి వాడికి, 100 తలలు ఉన్నాయి. వీడికి 10 తలలు ఉన్నవాడే చంపావు నువ్వు ప్రస్తుతానికి. ఇంకా 100 తలలు ఉన్నవాడు ఇంకొకడు ఉన్నాడు. వాడు ఎక్కడుంటాడంటే దది సముద్రం, అంటే పెరుగు పెరుగు సముద్రం కూడా ఉంటుంది మనకి ఓ చోట. ఆ పెరుగు సముద్రం ప్రాంతంలో వాడు మాయాపురి అనేది ఆ ఊరిని రాజధానిగా చేసుకున్నట్ట. చేసుకుని అక్కడ రాజపాలన చేస్తున్నాడు. అక్కడ పరిపాలిస్తున్నాడు వాడు. వాడు వాడు ఇప్పుడు నిన్ను ఎలా గెలవాలి అని ఆలోచిస్తున్నాడు. నీతోటి యుద్ధం చేయడమే వాడికి ఆ ముఖ్యమైన ఉద్దేశం. నిన్ను ఎలాగోలా గెలవాలి. నువ్వు రావణాసురుడిని చంపావు కదా, అని చేత వాడు ఇప్పుడు నీ మీద గెలవాలి. వాడి ఆలోచన అది. అని చేత నువ్వు మరి ఎలాగా వాడిని గెలుస్తావో చూసుకో అని చెప్పి చెప్పాడు ఆయన. చెప్పేసరికి ఆ మహర్షి చెప్పేసరికి ఆ మాట విలువిన ఈ రామచంద్రుడు ఎంతో ఉత్సాహంతో, ఇప్పటి వరకు అసలు వీడి మాటే వినలేదు నేను. ఈ దశకంఠుడి మాట విన్నాను కానీ ఈ శతకంఠుడి మాట నేను ఇంతవరకు వినలేదు, వాడి పేరే వినలేదు. అంచేత ఆ వృత్తాంతం ఏమిటో నాకు కొంచెం చెప్పండి మహర్షి, వింటాను అని చెప్పి ఎంతో ఆశ్చర్యపోతూ విస్మయంగా అడిగాడు. ఏం చేదంటే అసలు మన పత్తాల వాడని చూడలేదు, ఇంకా పత్తాలు కాకుండా 100 తలవాడు ఉన్నాడంటే ఈయన ఆశ్చర్యపోయాడు, విస్మయం చెందాడు. చెప్పండి స్వామి అని అడిగాడు ఆ మహర్షిని. అప్పుడు ఆయన చెప్తున్నారనమాట, ఓ రాఘవ, నీకు వాడి ఆ రాక్షసుడు వృత్తాంతం అంతా చెప్తా విను. సంక్షేపంగా చెప్తానంటే కొద్దిగా నేను పూర్తిగా చెప్పాలంటే చెప్పలేను. అని చేత దాన్ని నీకు అర్థమయ్యేటట్లుగా కొద్దిగా చెప్తాను వినని చెప్పాడు. చెప్పి కశ్యప ప్రజాపతి అనే ఒక ప్రజాపతి ఉన్నాడు. ఆయనకు వసువు అని ఒక పేరు గల సుందరాంగి, ఒక సుందరమైన భార్య ఉంది. ఆ భార్య ఋతుస్నానం అయింది. అయిన తర్వాత ఒక రోజుని ఆ సంధ్యా సమయంలో సంధ్యా సమయంలో బయట ఆ పూలవనాల్లో తిరుగుతోంది. తిరుగుతుంటే ఆ పూల సువాసనలు, ఆ వాతావరణం యొక్క చల్లదనము ఈవిడికి చాలా ఆనందం అనిపించాయి. చాలా
ఆనందం అనిపించి ఆ ఆ సమయంలో భర్తను నాకు ఒక కొడుకు కావాలి అని వెళ్ళి అడిగింది కశ్యప ప్రజాపతిని ఈ వసువు. అడిగేసరికి ఆయన అన్నాడు, ఇది సంధ్యా టైము, ఈ సంధ్య టైములో మనకి మంచి కుమారులు పుట్టరు, అని చేత కొంచెం సేపు ఆగమన్నాడు. కాదు, నాకు ఇప్పుడే కావాలి అని చెప్పి ఆయన్ని చాలా తొందర పెట్టింది. సరే అయితేనని చెప్పి ఆయన ఓ కొడుకుని అలాగే ఇచ్చాడు. కానీ వాడు చాలా వికృతాకారంగా పుట్టాడు. మరి 100 తలలు ఉంటే వికృతాకారమే కదా వాడికి. ఆ 100 తలలకి సరిపడే శరీరం ఉండాలి. ఆ శరీరం ఆ ఇలాగా చాలా వికృతంగా పుట్టాడు ఈ పిల్లవాడు. వాడికి శతకం శతకంధరుడు అని పేరు పెట్టుకున్నారు. అందరూ అలా పిలుస్తున్నారు వాడిని. వాడు రాక్షసు, పెద్ద రాక్షసుడు. వాడు బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. తపస్సు చేసి ఇంద్రాది దిక్పాలకులు ఉంటారే, వాళ్ళకు కూడా సాధ్యం కాలేదు అంత తపస్సు. అంత తపస్సు చేసి అన్ని వరాలు పుచ్చుకున్నాడు. ఇంకా అసలు ఎక్కడ ఈ లోకత్రయంలో వాడిని బాధించేవాడు కానీ వాడిని చంపేవాడు కానీ ఎవడూ ఉండకూడదని చెప్పి వాడు వరాలు పొందాడు. వాడి పరాక్రమం ఎలాంటిదంటే, ఈ అనంత కోటి విశ్వాలు ఎన్నో ఉన్నాయి కదా మనకి ఈ ఆకాశంలోనూ. ఈ అనంత కోటి విశ్వాలు కూడా వాడికి ఒక బొండు మల్లె పువ్వు పెట్టుకుంటే తలలో ఎంతో, అన్ని తలల వాడికి మరి ఇది ఒక ఈ ఈ ఇన్ని లోకాలు కలిపితే ఈ నక్షత్ర మండలాలు ఇన్ని ఇన్ని ఎన్ని కోట్ల అనంత విశ్వంలోను ఎన్ని తారకా మండలాలు అంటే ఎన్ని ఆకాశాలు ఉన్నాయో ఆ ఆకాశాలన్నీ కలిపితే ఒక బొండు మల్లి పువ్వు తలలో పెట్టుకున్నట్లుగా ఉంటుంది వాడికి. అంత తలకాయి, అన్ని తలలు వడును. ఈ సూర్య చంద్ర గురు శుక్ర గ్రహాలన్నీ ఉన్నాయే, ఈ గ్రహాలన్నీ కూడా వాడికి చెవులకి కర్ణాభరణాల్లో ఉన్నాయట. చెవులకి పెట్టుకునే ఆభరణాల్లో ఉన్నారు వీళ్ళందరూను. వాడి చేతుల యొక్క ఉండే బలం ఉందే, ఆ బలానికి వాడికి ఈ పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి కదా మన దేనికి, ఆ పర్వతాలు ఒక్కటే వాడికి కాస్త ఏదో ఇక్కడ ఏదో చిన్నదేదో ఉందిలే పర్వాలేదు అనుకుంటున్నట్ట. అంతే, మిగతావన్నీ గులకరాళ్ళలాగే కనిపిస్తున్నాయి. ఇంకా మిగతా ఏమి వాడికి ఆనటం లేదు అసలు. వాడి ఈ విగ్రహం, వాడి పొట్ట, వాడి విగ్రహం ఎంత ఉందంటే వాడి శరీరం ఈ నీలిగా ఉండే ఆకాశం అంతా ఉందే, ఈ ఆకాశం అంతా వాడికి ఒక చల్లటి చల్లగా ఉండే ఒక చిన్న ప్రదేశంలా కనిపిస్తోంది వాడికి ఆ మొత్తం ఆకాశం అంతాను. వాడి ఇలా ఇంత ఎలా ఉన్నాడని వర్ణించి చెప్పాడనమాట. ఈ కాలకేయాది రాక్షసులు ఉన్నారు. కాలకేతుడు అనే రాక్షసుడు, ఇంకా మిగతా రాక్షసులు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాడి సైన్యం ఉంది వాడి దగ్గర. ఆ సైన్యానికి అధ్యక్షులుగా ఉన్నారు. ఈ ముల్లోకాల మీద ఆధిపత్యం ఆశించి వాడు బ్రహ్మగారి కోసం తపస్సు చేశాడు. తర్వాత ఏమో శివుడి గురించి తపస్సు చేశాడు. చేసి ఎన్నో వరాలను పొందాడు. ఇంకా ఎన్నో వరాలేముంది, ఎక్కడ ఎవరితోటి కూడా చావకూడదు, ఎవరి చేతుల్లోనూ చావకుండగా వాడు వరాలను పొందాడు బాగాను. పొంది ఇంకా వాడి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. అంచేత రామచంద్ర, నువ్వు ఎలాగ వీడిని చంపుతావో మరి. నీ దగ్గర అనేక అస్త్రశస్త్రాలు ఉన్నాయి. మరి చాలా విపరీతమైన మంచి అస్త్రాలు, అమోఘమైన అస్త్రాలన్నీ ఉన్నాయి. అంచేత నువ్వు ఈ శతకంధరుణ్ణి వాడి తలని బంతులాడినట్టు ఆడుకోవాలి. ఈ 100 తలలు ఉన్నాయి వాడికి. ఆ 100 తలని ఖండించేసి వాటితో బంతులాడినట్టు ఆడుకుంటూ నువ్వు మొత్తానికి వాడిని చంపాలి. అలా చేస్తావు కదా, అలా చెయ్యి అని ఆదేశించాడు అగస్త్యుల వారు. ఆయన ప్రదేశానికి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ రాముడు ఆయన అంతర్ధానం అయిపోయి వెళ్ళిపోయారు కదా. అప్పుడు రాముడు ఏం చేశాడు, తన ముగ్గురు తమ్ముళ్ళని కేకేశాడు. నాయన, ఈ అగస్త్యుల వారు ఇప్పుడు ఆ శతకంధరుణ్ణి చంపమని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ శతకంధరుణ్ణి ఎలా చంపాలి మనం? మీరేమో ఇక్కడ రావణాసురుని చంపిన దానికి ఆ లంకకి వెళ్ళి ఆయన్ని చంపి రావడానికి మీరందరూ చాలా అలిసిపోయి ఇంకా నీరసంలోనే ఉన్నారు తప్పించి ఆ నీరసం నుంచి
మీరు కోలుకోలేదని నాకు తెలుసును. ఇంకా ఇప్పుడు ఇలా అలసిపోయిన మీరు నేను కలిపి ఎలాగా ఈ దశకందరు శతకందరుని ఎలా చంపాలి అని చెప్పి ఆలో ఆ, నాకు ఆలోచన చెప్పండి. మనకి దీనికి ఏమిటి ఉపాయం ఏమిటి? ఈ ఈ కార్యంలో మనకి తోడ్పడే వాళ్ళు ఎవరు సహాయపడగలరు? నాకు కాస్త చెప్పండి అని అడిగాడు. అలా అడిగిన తర్వాత ఆ ఆ పక్కనే తన పక్కనే అంజలి ఘటిస్తూ నిలబడి ఉన్నాడు ఆంజనేయ స్వామి. ఆయన చూశాడు, మేరు పర్వతం ఉన్నంత ఉన్నాడు ఏకంగాని ఈ ఆంజనేయ స్వామి ఉండి, ఆయన అలా నిలబడి చక్కగా వీళ్ళ మాటలు వింటూ ఆ ఈ అన్ని వింటున్నాడు, చూస్తున్నాడు. చూస్తూ ఉంటే అప్పుడు ఆ రాముల వారు చూశారు ఆయన్ని, ఆంజనేయ స్వామిని చూసి, ఓ వాయుకుమారా, నీ శౌర్యము, ఉత్సాహము, నీ బాహుబలము అవన్నీ నాకు తెలుసు నాయన. నీతోటి సమానమైన వాడు అసలు ఎక్కడా ముల్లోకాల్లో కూడా ఎవడూ లేడు. ఈ కార్యాన్ని సాధించాలంటే నీవే సమర్థుడవు. అంచేత ఓ ఏకపాదుడా అనే నామం నీకు తప్ప మరెవరికి వర్తించదు కదా. నీ ఒక్కడికే ఏకపాదుడు అనే నామం ఉంది, కానీ ఇంకెవరికి ఆ పేరు పెట్టుకునే అర్హత లేదు కదా. నువ్వు ఉపేక్షించకుండా నాకు సహాయపడాలి అని చెప్పి రాముడు ఈ ఆంజనేయ స్వామిని అడిగాడు. అడిగేసరికి ఈయన ఎంతో భయభక్తులతోటి, రామా, అలా మీరు నన్ను ఆజ్ఞాపించండి చాలు. నేను మీరు మీ తమ్ముళ్ళతోటి కలిసి సైన్యంతో కలిసి నా భుజపీఠికలను ఎక్కండి, నా భుజం మీదకి ఎక్కేసేయండి మీరందరూ కూడా. ఎక్కేస్తే మిమ్మల్ని ఆ దది సముద్రం దగ్గరికి తీసుకెడతాను. ఆ దది సముద్రం దగ్గర కదా ఆ రాక్షసుడు అక్కడ ఆ ఒక ప్రాంతాన్ని అక్కడ ఏర్పరచుకుని ఆయన అక్కడ పరిపాలిస్తున్నాడు. అంచేత అక్కడికి తీసుకెడతాను, ఆయన దగ్గర ఎక్కడ ఉంటాడో అక్కడికి మీరు ఆయన్ని చంపుదురు గాని అని చెప్పి అన్నాడు. ఆ శతకంధర్ని మీరు చంపుదురు కానని చెప్పాడు ఆంజనేయ స్వామి. ఆ మాటలు విన్న రాముడు చాలా ఆనందించాడు. ఓ హనుమా, మగవాడి అంటే నువ్వు కదయ్యా, మగతనం అంటే నీదే మగతనం. నువ్వు ఇంకా నువ్వు ఉంటే నాకు లేనిదే ఉంటుంది అని చెప్పి ఎంతో ఆప్యాయంగా ఆయన్ని ఆలింగనం చేసుకున్నాడు. ఆ సంతోషంతో ఆలింగనం చేసుకుంటే ఆ దృశ్యాన్ని ఈ రాముడు ఆ ఆంజనేయ స్వామిని ఇలా ఏకపాదుడా అని చెప్పి పిలవడం, ఇవన్నీ వింది జానకీదేవి అక్కడే ఉంది కదా. ఈయన ఈవిడికి ఈవిడ ఆశ్చర్యంతో రాముడిని అడుగుతోంది, ఓ రామచంద్ర, మీరు ఈ ఆంజనేయ స్వామిని ఏకపాద రుద్రాపుత్రుడు అని అన్నారు. ఈయన రుద్రుడు ఈ కపివేషాన్ని ఎందుకు వేసుకున్నారు? ఆయనకి ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది? ఎందుకు ధరించవలసి వచ్చింది ఈ వేషాన్ని? నాకు ఆ కథ ఏమిటో సవిస్తరంగా చెప్పండి అని అడిగింది. నాకు చాలా వినడానికి కుతూహలంగా ఉంది ఆ కథ ఏమిటోను అని చెప్పి అడిగింది. అప్పుడు రామచంద్రుడు త్రిభువన పావనైన సీతతోటి చెప్తున్నాడు అన్నమాట. ఓ సీత, ఆయన చరిత్ర చెప్తాను విను అని చెప్పి చెప్తున్నాడు. ఈ ఏకపాద రుద్రుడు ఈ ఆంజనేయుడు అనే విషయాన్ని నేను పెద్దల వల్ల విన్నాను. పెద్దలు చెప్పుకుంటుంటే విన్నాను, నాకు తెలియదు ఈయన ఏకపాద రుద్రుడు ఆంజనేయ స్వామి అని చెప్తూ ఉంటే పెద్దలు నేను విన్నాను, అంతేనే కానీ నాకు తెలియదు. ఈయన జన్మ సంసార కర్మబంధాలను ఛేదించే విద్య, జన్మ ఈ సంసారం ఇవన్నీ లేకుండా మనకి కర్మబంధాలు, ఈ కర్మబంధాలు అంటే మంచి కర్మలు చేస్తే మంచి జన్మ, చెడ్డ కర్మలు చేస్తే చెడ్డ జన్మ, చెడ్డ బాధలు పడే కర్మ, ఇవన్నీ అనుభవించక్కర్లేకుండా వాటన్నింటినీ తీసివేయగలిగిన విద్య ఏదైతే ఉందో ఆ విద్య నా ప్రథమ పాదం, ఆ విద్యే నా ప్రథమ పాదం అని చెప్పాడు ఈయన రాముల వారు. అట్టి విద్యాస్వరూపం ఈ హనుమ. ఈ హనుమ ఎవరు అనుకుంటున్నావు? ఆ విద్యాస్వరూపం. అంచేత ఆ కారణం చేత ఇతడు ఏకపాదాహ్వయుడయ్యాడు.
ఈయన పేరు అందుకోసానని ఏకపాదాహ్వయుడు అని వచ్చింది. అన్నిటా నాతో సమానుడి కపివరుడు. ఈయన నాతోటి అన్ని విధాలుగాను కూడా సమాన ఉజ్జి నాకు. నాతోటి సమానమైన శక్తి సంపన్నుడు ఈయన కూడాను. ఈతని పుణ్యచరిత్ర ఎవరైతే పానం చేస్తారో, అంటే పుణ్యచరిత్ర ఎవరైతే చదవడం వినడం చేస్తారో వాళ్ళకి వాళ్ళ కోరికలన్నీ తీరతాయి, వెంటనే తీరతాయి. ఈయన పూర్వజన్మానుగత ప్రభావాన్ని సమస్తము చెబుతాను, శ్రద్ధతో విను అని చెప్పాడు ఈ రామభద్రుడు. ఈ సీతాదేవి ఇలా ఈ ఆంజనేయ స్వామి యొక్క ఆ పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పమని అడిగితే అప్పుడు సీత నేను ఆయన ఆ వృత్తాంతం అంతా చెప్తాను విను అని చెప్తున్నాడు. అప్పుడు ఈ ఇక్కడ ఈ బ్రహ్మాండం పంచభూతాత్మకం, పంచభూతాలతోటి కలిసి ఉంటుంది ఈ బ్రహ్మాండం అంతాను. దానికి ఆవరణ కింద జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, గగనతత్వం, అహంకారతత్వం, మహత్తత్వం ఒకదానికంటే ఒకటి 10 రెట్లు ఎక్కువ ఉంటుందిట. ఒకదాన్ని మించి ఒకటి దశ గుణాధికములై ఉంటాయి దానికి. దానికి అవతల శుద్ధ సత్వఖండ తేజో విరాజమానంగా ఒక పద్మజాండం ఉంటుందిట. అక్కడి జీవులకి అరిషడ్వర్గాదులు లేవు. అక్కడ ఉండే జీవులు ఉంటాయే ఆ పద్మజాండంలోనూ వాళ్ళకి అరిషడ్వర్గాలు ఏమి ఉండవుట. వాటి స్వరూపాన్ని వర్ణించడం కుదరదు. వాటిని వర్ణిద్దామంటే అక్కడ ఉన్న వాటి స్వరూపాలు వర్ణించడానికి ఏం కుదరదుట. ఆ గోళంలో పంచభూతాల్లోని మన్ను ఉండదుట, నీరు ఉండదుట. అక్కడ ఆ పద్మజాండంలో ఉన్న జీవు అక్కడ మన్ను నీరు రెండూ లేవు. ఆకాశం ఉంది, వాయువు ఉంది, అగ్ని ఉంది. ఈ 3 మాత్రం కలిసి ఉన్నాయి. కలిసి ఏం చేస్తున్నాయి? ఇవి భగభగా మండుతూ ఉన్నాయిట. ఈ ఆకాశము, వాయువు, అగ్ని ఈ 3 జ్వాజ్వలమానంగా అవి మండుతూ ఉన్నాయి 3 కలిసి. అతడి జీవులకి ఆకలి దప్పికలు ఉండవుట. అక్కడ ఏ జీవులైతే ఉన్నాయో ఆ జీవులకి ఆకలి లేదు, దప్పిక లేదు, దాహం లేదు. వీళ్ళు ఎలా నడుస్తారంటే వాయుగతిని నడుస్తారట. వాయువు ఎంత వేగంగా నడుస్తుందో అలా నడుస్తారట అక్కడ ఉన్న జీవులందరూను. వాళ్ళు ఇచ్చారూపులు. వాళ్ళకి ఏ రూపం కావలిస్తే ఆ రూపం, కోరుకున్న రూపం వస్తూ ఉంటుందిట. ఆ రూపంలో ఉంటారు వాళ్ళు. ఈ అణిమాద్య అష్టసిద్ధులు వాళ్ళకి నేర్చుకున్న వాళ్ళందరూ కూడాను వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉంటాయి. అణిమాది అష్టసిద్ధులు వాళ్ళ దగ్గర ఉంటాయి. వారి తలపులకు చలనం లేదు. వాళ్ళు ఏవో అలా తలుచుకోవడాలు అవి చెయ్యడాలు అలాంటివి ఏం లేవు. బ్రధ్న అనే పేరు గల బ్రహ్మ సృష్టి అది. బ్రధ్న అనే బ్రహ్మగారు అక్కడ ఉన్నాడు. ఆ బ్రహ్మగారు సృష్టిస్తున్నాడు అక్కడ సృష్టి అంతాను. అది రుద్రుని తావు కనుక అక్కడ మన్మధుడికి ప్రతాపం చలదు. అది రుద్రుడు ఉండే ప్రదేశం అంచేత అక్కడ మన్మధుడు ఉండడానికి వీల్లేదు. మన్మధుడు ఉండనివ్వడు ఆ రుద్రుడు. అంచేత జరామరణాలు దరిచారు. వాళ్ళకి పుట్టుక లేదు, చావు లేదు అక్కడ వాళ్ళకి. అక్కడ కాలము కర్మ రెండూ కూడా లేవు. కాలము లేదు, కర్మలు చేయడం అంటే పనులు చేయడం కూడా లేదు. కాలము లేదు, కర్మ లేదు. తర్వాత 2 లేవు, 32 అద్భుతముల సంఖ్య రుద్రులు తను అనుసరించగా ఏకపాద రుద్రుడు అక్కడ జ్ఞానశక్తితో కూడి ఆనందంగా ఆ అండజాన్ని పాలన చేస్తూ ఉంటాడట. ఆ పద్మజాండాన్ని ఆయన ఏం చేస్తాడు? 32 అద్భుతముల సంఖ్య రుద్రులు ఉంటారట అక్కడ. ఆ రుద్రులతోటి ఆ రుద్రులు వాళ్ళు ఈయన్ని అనుసరించి వస్తూ ఉంటారట. ఈ ఏకపాద రుద్రుని అనుసరించి వస్తూ ఉంటే జ్ఞానశక్తితోటి కూడి, జ్ఞానశక్తి కలిగి ఉండి ఈ ఆనందంగా ఉండి ఆ అండజాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అది తర్వాత మిగతా కథ చెప్పుకుందామమ్మా.
ఉంటాను. జై శ్రీరామ్.